ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలు మొత్తం తిరుమల కొండ లడ్డూ చుట్టూ తిరుగుతున్నాయి. కల్తీ నెయ్యి వ్యవహారం ముదిరి పాకాన పడి మత రాజకీయంగా రూపుదిద్దుకుంది. ఎవరి రాజకీయ భవిష్యత్తు కోసం వారు తిరుమల కొండను రాజకీయ వేదికగా మార్చుకొని ఇప్పుడు ఏకంగా తిరుమల కొండపైకి దండయాత్రకు సిద్ధమయ్యారు. మరో వారం రోజుల్లో తిరుమల కొండపై ఆధ్యాత్మిక అమృతవాహిని శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. భక్తులను ఆధ్యాత్మిక డోలికల్లో ఉంచాల్సిన రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ యాజమాన్యం ఇప్పుడు ఆ బాధ్యతలను పక్కన పెట్టి దండయాత్రకు వస్తున్న వారిపై దృష్టి సారించాల్సిన దుస్థితి ఏర్పడింది. బ్రహ్మోత్సవాల కోసం వస్తున్న భక్తులకు విస్తృత సౌకర్యాలు కల్పించి వివాదాలు చుట్టుముడుతున్న వేళ తిరుమలలో భక్తుల మనోభావాలను కాపాడి దేవుడి భక్తి లడ్డు పవిత్రత సమస్త ప్రతిష్ట కాపాడాల్సిన బాధ్యత టీటీడీ కార్యనిర్వహణాధికారి, అదనపు కార్యనిర్వహణాధికారి, ఉన్నతాధికారుల బృందంపై ఉంది. రాజకీయాలకు అతీతంగా వారిలో ఉన్న సమర్థవంతమైన పనితీరును ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందనే చెప్పాలి. ఒకవైపు కల్తీ పాపం, మరోవైపు తాను క్రిస్టియనా హిందువా అనే విమర్శల జోరు. మ్యాటర్ ఏంటో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. లెట్స్ వాచ్ స్టోరీ. లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే ఆవు నెయ్యిలో అపవిత్రమైన రీతిలో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె, వెజిటేబుల్స్ ఆయిల్ తదితర వాటిని కలిపి కల్తీ చేసి గత వైసీపీ ప్రభుత్వం తిరుమలను అపవిత్రం చేసిందని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. దీనిపై అనూహ్యమైన రీతిలో దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దుశ్చర్యకు కారణమైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ మాజీ ఈవో ఏవి ధర్మారెడ్డిలపై చర్యలు తీసుకోవాలని హిందూ ధార్మిక సంస్థలతో సహా అందరూ ఎలుగెత్తి చాటుతున్నారు. ఈ నలుగురిపై ప్రజల్లో ఆగ్రహం ఎంతలా ఉంది అంటే వారు కనిపిస్తే ఎటువంటి దాడికైనా సిద్ధం అనేలా ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తోంది. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేయటం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంతకాలం జగన్ హయాంలో జరిగిన పాపానికి ప్రాయశ్చిత్తంగా దీక్ష ధరించి 1వ తారీఖున తిరుమల కొండకు నడిచి వచ్చే విధంగా కార్యక్రమాన్ని ప్రకటించారు. తనపై జరిగిన రాజకీయ దాడిని ఎదుర్కొనేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అనూహ్యంగా ఈ నెల 28వ తేదీన తిరుమలకు వస్తున్నట్లు ప్రకటించారు. 2 రోజుల క్రితమే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలకు వెళ్లి ఆలయం ఎదుట తన హయాంలో ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేసి కొంత వివాదాన్ని సృష్టించి వచ్చారు. బ్రహ్మోత్సవాలు సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన చంద్రబాబు కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమల వస్తున్నారు. ఇలా వరుసగా ప్రముఖుల రాక సందర్భంగా అసలు తిరుపతిలో ఏం జరుగుతుందో అనే ఆందోళన ఇటు శ్రీవారి భక్తుల్లో వ్యక్తమవుతోంది. భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అర్థం కాకుండా అటు పోలీసుల విభాగం సైతం ముందస్తు చర్యల కోసం ప్రయత్నిస్తోంది. హిందూ వ్యతిరేకి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రావాలంటే మొదటగా సతీ సమేతంగా అలిపిరి వద్ద టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని అటు ప్రభుత్వం, ఇటు హిందూ ధార్మిక సంస్థలు పట్టుబడుతున్నాయి. డిక్లరేషన్ ఇవ్వకుండా గతంలో మాదిరి దౌర్జన్యంగా తిరుమలకు వెళ్తానంటే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్రం మొత్తం జరుగుతున్న పొలిటికల్ హీట్ తిరుపతి కేంద్రంగా కేంద్రీకృతమైంది.
ఏదేమైనా ఈ వ్యవహారంపై ఇప్పటికే రాజకీయంగా కోలుకోలేని దెబ్బతిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాస్త సంయమనం పాటించకుండా తొందరపాటు చర్యతో వెంటనే వారి మంత్రులు ఎదురుదాడికి దిగడం, భూమన కరుణాకర్ రెడ్డి కొండపై ప్రమాణం పేరుతో ఓవర్ యాక్షన్ చేయటం తదితర అంశాలన్నీ ఇంకా వైసీపీకి ఎదురు దెబ్బలు తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తగిన విధంగానే జగన్ కూడా తొందరపడి ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలకు రావటం, పెద్ద ఎత్తున ఇక్కడ హిందూ ధార్మిక సంస్థల నుండి వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చే పరిస్థితి ఉండటం తార్కాణాలుగా చెప్పుకోవచ్చు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి తిరుమలకు చేరుకోవాలంటే మొదటిగా తిరుపతి అలిపిరి వద్ద తాను హిందూ ధర్మాన్ని పాటిస్తానని, వెంకటేశ్వర స్వామిపై తనకు భక్తి విశ్వాసాలు ఉన్నాయని డిక్లరేషన్పై రాసి సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఆయన దీనిపై సంతకం పెట్టి వెళ్ళినా, లేక తాను ఆ విధంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని మొండిగా వాదించి తిరుమలకు వెళ్లాలని ప్రయత్నించినా తప్పనిసరిగా వివాదం చెలరేగుతుంది. దీన్ని ఏ విధంగా చూసినా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిపై ఎదురుదాడి చేసేందుకు అన్ని విధాల అవకాశం ఉంది. దీంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆంక్షలు, డిక్లరేషన్, అలాగే వైసీపీ నేతలకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేయడంతో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. మొత్తానికి ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి హిందూ ధార్మిక సంస్థలు వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ వెనుకడుగు వేశారని స్పష్టంగా తెలుస్తోంది. ఇక అంతా శ్రీ వెంకటేశ్వర స్వామి దయ.